తిరుపతిలో అలిపిరి పాదాల చెంత ఉన్నది మహావిష్ణువు విగ్రహమా లేకపోతే శనేశ్వరుని విగ్రహమా? భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పేది నిజమా లేకపోతే టీడీపీ నాయకులు చెబుతున్నది నిజమా? అది మహావిష్ణువు విగ్రహం కాదు, శనేశ్వరుని విగ్రహం అనే టీడీపీ నాయకులు అంటున్నారు. గత 10 సంవత్సరాల నుండి అది అక్కడే ఉన్నది అని కూడా టీడీపీ నాయకులు అంటున్నారు. మరి ఏబిఎన్ ఛానల్లో ఏం ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో చూసి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ పాలనలో సాక్షాత్తు శ్రీవారి మూర్తి ఏ పరిస్థితులలో ఉన్నారు అన్నట్టు చూడాలి. కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా ఆ విగ్రహం మహావిష్ణువుది కాదు, శనేశ్వరుని విగ్రహం. ఇంకో విషయం ఏంటంటే పైగా ఆ శిల్పం తయారీలో లోపం ఉండటం వల్లే 10 ఏళ్లుగా ఈ విగ్రహం ఇక్కడే ఉంది. జగన్ ఏలుబడిలో భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా సదరు విగ్రహం ఇక్కడే ఉంది. ఒక్కసారి ఏబిఎన్ ఛానల్లో చెప్పినట్లు ఈ విగ్రహాన్ని చూడండి. అది శనేశ్వరుని విగ్రహం అయితే శంకు చక్రాలు శనేశ్వరుని విగ్రహానికి ఉంటాయా? మరి ఈ విగ్రహంలో శంకు చక్రాలు ఎందుకున్నాయి? శంకు చక్రాలు ఎందుకున్నాయో ఒక్కసారి ఏబిఎన్ ఛానల్లో ప్రచారం చేసిన వాళ్ళు, అక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పాలి. క్లియర్గా చూడండి, చూపిస్తున్నారు. శంకు చక్రాలు క్లియర్గా కనపడుతున్నాయి. మరి శనేశ్వరునికి శంకు చక్రాలు ఉంటాయా? నాదైతే చాలా చాలా చిన్న బుర్ర, ఒక సామాన్యుణ్ణి నేను విశ్లేషించగలను, కానీ అది శనేశ్వరుని విగ్రహమా మహావిష్ణువు విగ్రహమా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నేను గూగుల్లోకి వెళ్తాను. జనరల్గా కూడా మహావిష్ణువు విగ్రహానికైనా వెంకటేశ్వర స్వామికైనా శంకు చక్రాలు అనేటివి కంపల్సరిగా ఉంటాయి. మరి శనేశ్వరుని విగ్రహానికి శంకు చక్రాలు ఉన్నాయా లేదా మనం ఒక్కసారి గూగుల్లో చూస్తాం. గూగుల్ తల్లే చెప్పాలి అసలు శనేశ్వరుని విగ్రహం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. మీకు గూగుల్ తల్లి ఫోటోలు చూపిస్తూ ఉంది. శనేశ్వరుని విగ్రహం ఇలా ఉంటుందట. ఇక్కడైతే శంకు చక్రాలు అయితే లేవు. ఇంకో ఫోటో కూడా చూపిస్తాను. శనేశ్వరుని విగ్రహం ఇక్కడ కూడా శంకు చక్రాలు లేవు. ఇంకో ఫోటో కూడా చూపిస్తాను. శనేశ్వరుని విగ్రహం ఇక్కడ కూడా శంకు చక్రాలు అయితే లేవు. ఉన్నాయా ఎక్కడైనా? పోనీ ఇంకొక ఫోటో కూడా చూపిస్తాను. స్టాచ్యూ ఉన్నట్టు కూడా చూపిస్తాను. ఎక్కడ కూడా శంకు చక్రాలు అయితే లేవు. మరి ఎందుకు టీడీపీ నాయకులు అబద్ధం చెప్తున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఏబిఎన్ ఛానల్లో కూడా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారో అసలు జనాలకు కూడా అర్థం కావట్లేదు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అక్కడ విగ్రహం పడుంది, అది మహావిష్ణువు విగ్రహం. అక్కడ ఎందుకు పడుంది అనేది ప్రశ్న. మహావిష్ణువు విగ్రహం అక్కడ ఎందుకు పడుంది? మహావిష్ణువు విగ్రహం అయితే అది శంకు చక్రాలు ఉన్నాయి కాబట్టి మహావిష్ణువు విగ్రహం అని అంటున్నాం. శనేశ్వరునికి అయితే శంకు చక్రాలు ఉండవు. క్లియర్గా అదైతే నిజం. మీరు ఎక్కడ ఏ గుళ్ళో చూసినా శనేశ్వరుని విగ్రహం చూస్తే శంకు చక్రాలు కనపడవు. శూలం ఉంటుంది, 2 చేతుల్లో శూలం ఉంటుంది, విల్లంబు కూడా ఉంటుంది, బాణం. మరి అలిపిరి దగ్గర చూపిస్తున్న విగ్రహానికి శంకు చక్రాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి. మరి ఎందుకు టీడీపీ నాయకులు అలవోకగా మాట మార్చేస్తున్నారు? ఎందుకు ఏబిఎన్ ఛానల్లో అలవోకగా మాట మార్చేస్తున్నారు మనకైతే అర్థం కావట్లేదు. మరి టీడీపీ నాయకులు, ఏబిఎన్ ఛానల్ వారు, ఎల్లో మీడియా వారు ఎవరిని మోసగించాలని ప్రయత్నిస్తున్నారు? ప్రజలకి ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారు? ఒక్కసారి ఎల్లో మీడియా ఆలోచించుకోవాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన నిందలు వేయడానికే ఈ ఆరోపణలు చేయాలా? ఆ విగ్రహం శనేశ్వరునిది అని బీజేపీ నాయకులు కూడా చెబుతున్నారు. ఎక్కడ చూశారు శనేశ్వరుని విగ్రహానికి శంకు చక్రాలు? బీజేపీ నాయకులు
హిందూ మతం గురించి ఎక్కువ ప్రచారం చేస్తారు కదా, మరి హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలు ఎలా ఉంటాయో బీజేపీ నాయకులకు తెలియదా? శనేశ్వరునికి శంకు చక్రాలు ఉంటాయా? ఇక్కడ మీరు క్లియర్గా కూడా ఏబిఎన్ ఛానల్లో ప్రచారం చేసిన వీడియోనే మనం చూస్తాం. బయట విగ్రహం మనం అక్కర్లేదు. ఏబిఎన్ ఛానల్లో ఏదైతే ప్రచారం చేశారో ఆ యొక్క ఇది ఏబిఎన్ ఛానల్లో చూపించింది. ఇప్పుడు చూడండి, ఏబిఎన్ ఛానల్లో క్లియర్గా చూడండి, శంకు చక్రాలు క్లియర్గా కనపడుతున్నాయి. మరి బీజేపీ నాయకులకు శంకు చక్రాలు ఉన్న విగ్రహం శనేశ్వరునిదా లేకపోతే మహావిష్ణువుదా మీకు తెలియదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అలిపిరి పాదాల చెంత తిరుపతిలో ఉన్న విగ్రహం అది మహావిష్ణువు విగ్రహమేనని మన పురాణాలలో ఏదైతే మహావిష్ణువు ఫోటోలు ఉన్నాయో, మనం ఏదైతే గుళ్ళో మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా ఒకే అవతారం కాబట్టి వాళ్ళకి శంకు చక్రాలు అనేటివి ప్రతి విగ్రహంలో కూడా కనబడతాయి కాబట్టి ఇక్కడ అలిపిరి పాదాల చెంత ఉన్న విగ్రహంలో కూడా శంకు చక్రాలు కనబడుతున్నాయి కాబట్టి శనేశ్వరుని విగ్రహానికి శంకు చక్రాలు ఉండవు కాబట్టి అలిపిరి పాదాల చెంత ఉన్నది మహావిష్ణువు విగ్రహమే అని క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, ఎల్లో మీడియా, చంద్రబాబు అనుకూల మీడియా అలవోకగా ఎందుకు మాట మారుస్తున్నారో ప్రజలకు తెలియజేయాలి.